ఇంకొకటి ఈ రామ్‌కి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలనేటివి ఎంతసేపున్న రామ్‌కి కన్‌స్ట్రక్షన్స్ ఉన్నటువంటి ఏరియాస్‌లోనే చేస్తూ ఉంటారా? లేకపోతే బయట ఏరియాస్‌లో కూడా అస్సలు కాదండి. అసలు నిజానికి ఆ మాటకొస్తే మా సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో, మా బిజినెస్ సైట్స్ ఎక్కడున్నాయో ఆ చుట్టుపక్కల చేసే యాక్టివిటీ చాలా తక్కువ. హుహు. అయోధ్యరావు రెడ్డి గారికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి పేరు కారణంగా అటు రాజకీయంగా కావచ్చు, ఇటు అధికారికంగా కావచ్చు, అటు వ్యాపారపరంగా కావచ్చు, మాకు విపరీతమైన రిక్వెస్ట్లు వస్తాయండి. విపరీతం వేరియస్ స్టేట్స్ నుంచి వస్తాయి. పైగా సార్కి తీసినటువంటి గుజరాత్, రాజస్థాన్ అక్కడి నుంచి కూడా కొంతమంది ఎంపీలు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా అడుగుతారు. కాబట్టి ఎక్కడ అవసరం ఉందో అక్కడ మేము పెట్టగలిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా సార్ యొక్క డైరెక్షన్ తీసుకొని ఖర్చు పెడుతూనే ఉంటాం. కాబట్టి రామ్‌కి సైట్సే ప్రాధాన్యం కాదు. అలాగని రామ్‌కి సైట్స్ చుట్టుపక్కల విలేజ్ నుంచి మాకు రిక్వెస్ట్ వస్తే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసే తీరుతాం. సార్ ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏదైనా ఒక విలేజ్‌ని గానీ ఏదైనా అడాప్ట్ చేసుకోవాలనేసి రామ్‌కి ఫౌండేషన్ అప్రోచ్ కావాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు సార్? నిజానికి దానికి చాలా సిస్టమ్ ఉంటుందండి. బట్ దానికన్నా ముందు ఇంకొకటి చెప్తాను మీరు అడిగిన దానికి. మాకు ఒక మంచి ఐడియా వచ్చింది. హెచ్ఆర్డిపి అంటే హోలిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని కింద ఒక 10 లేదా 20 గ్రామాలు తీసుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వస్తువులు ఏమేమి లేవు అని గుర్తించి ముందు బేస్లైన్ సర్వే చేస్తాం, నీడ్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఆ ప్రకారం వాటన్నింటినీ ప్రొవైడ్ చేయాలంటే అది ఖచ్చితంగా 1 ఇయర్లోనో 6 నెలలోనో అయ్యేది కాదు. ఒక 3 నుంచి 5 ఏళ్ల పాటు ఒక పీరియడ్ పెట్టుకొని ఈ 3 నుంచి 5 ఏళ్లలో కనీసం ఆ 20 గ్రామాల్లో మౌలిక వస్తువులు మనం డెవలప్ చేయడంతో పాటు నిరుద్యోగులకి కొంత ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు ఇప్పించడము, రూరల్ విమెన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించడం కోసం అవసరమైన చేతి వృత్తులు డెవలప్ చేయడము, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక ప్రపోజల్ డెవలప్ చేసాం. అయితే ఎవరికైనా కూడా ఒక పరిమితులు ఉంటాయి. రామ్‌కి ఫౌండేషన్కి, రామ్‌కి గ్రూప్ నుంచి ఇచ్చేటువంటి నిధులకు కూడా ఒక పరిమితి ఉంటుంది. అవి మాకు కొంచెం ఫండ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు లక్కీగా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా ఈ హెచ్ఆర్డిపి ప్రోగ్రామ్ తోటి ముందుకు వచ్చారు. కాబట్టి మేము అడ్మిన్కి సంబంధించి మేము బాధ్యత తీసుకొని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా మేము వ్యవహరిస్తూ వాళ్ళతో టైఅప్ అయ్యి ప్రస్తుతం త్రిపురలోని అంటే వెస్ట్ త్రిపురలో ఒక 20 గ్రామాలు, తర్వాత తెలంగాణలోని నారాయణపేట జిల్లా నర్వ మండలంలో ఒక 20 గ్రామాలు తీసుకొని ఈ హెచ్ఆర్డిపి ప్రోగ్రాం చేస్తున్నాం. ఓకే, అది చాలా గొప్ప కార్యక్రమం. సో ఇది కాకుండా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు కదా సార్. ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు మీకు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్న క్రమంలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేశాను, ఈరోజు నాకు మనస్ఫూర్తిగా అనిపించింది, తృప్తిగా ఉంది అనిపించినటువంటి రోజు ఏదైనా ఉందా సార్? దాదాపు మాకు ఇది ప్రతిరోజు ఉంటుందండి. ఇది చాలా మంచి ప్రశ్న. అయితే ఇది కేవలం ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళకి మాత్రమే సంతృప్తి దక్కుతుంది. అంటే బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఒకటి చెప్పాలంటే మేము నాబార్డ్తో కలిసి ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అంటే ఈచ్ ప్రాజెక్ట్ కింద ఒక 500 ఎకరాలు డెవలప్ చేయాలి. ఈ 500 ఎకరాలు కూడా కేవలం ట్రైబల్ ల్యాండ్సే తీసుకోవాలనేది ఒక నిబంధన ఉంది నాబార్డ్కి, ఎందుకంటే అది కొంత ఫండింగ్ ఇస్తుంది కాబట్టి. సో 500 గ్రామాల నుంచి 500 ఎకరాలు తీసుకుంటాం. ఈ 500 ఎకరాలు కూడా మేము తీసుకున్న కొత్తలో ఏంటంటే దాని పరిస్థితి ఆల్మోస్ట్ బ్యారన్ ల్యాండ్, అది గుట్టలతోటి చెట్ల పొదలతోటి నిండిపోయి ఉండేది. వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ మేము ఎంకరేజ్ చేసి వాళ్ళని అట్ని చదువు చేయించి దున్నించి అందులో వస్తున్నటువంటి ఫలవృక్షాల మొక్కలు మేమే ఇవ్వటం, వాళ్ళు వాటిని వేసుకోవడము, వాళ్ళ కోసం వాళ్ళు మొక్కల దగ్గర నుంచి బోర్ల దగ్గర నుంచి అన్నీ కూడా మొత్తం నాబార్డు, రామ్‌కి ఫౌండేషన్ సహకారంతో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటము. వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం పని చేసుకోవాలి, ఆ పొలంలో అవసరమైన పని మాత్రం వాళ్ళు చేసుకుంటే చాలు. ఇట్లా ఎంకరేజ్ చేయడం ద్వారా మొదట ఒక 500 ఎకరాలు డెవలప్ చేసాం. అది దాదాపు 90% సర్వైవల్ రేట్ రావడంతో నాబార్డు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ అలా ఇచ్చుకుంటూ పోయారు. తెలంగాణ, ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ ఈ మొత్తం కలిపి 10 ప్రాజెక్ట్స్ కింద దాదాపు 4,500 ఎకరాల పైగా ఈ భూముల్ని బ్యారన్ ల్యాండ్స్ని హార్టికల్చర్ హబ్స్గా మార్చడం జరిగింది. అది చాలా పెద్ద కృషి అండి. తద్వారా ఏమవుతుందంటే ఈ ట్రైబల్ పీపుల్కి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు కౌలుకి ఇచ్చిన పర్లేదు, వాళ్ళకు కాయలు కూర్చున్న పర్లేదు. సహజంగా ఆ నేల యొక్క స్వభావాన్ని బట్టి అక్కడ మ్యాంగో వేయాలా, క్యాష్ వేయాలనేది మేము అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో మేమే చెప్తాము, వాళ్ళు ఆ పంట వేస్తారు. అయితే వాళ్ళు చాలా గొప్పగా పని చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం నడిపించాలి, కొంచెం డైరెక్షన్ ఇవ్వాలి. ఇలా చేయడం జరిగింది. ఇక్కడ ఒక మంచి సక్సెస్ స్టోరీ ఏం చెప్పాలంటే అరకు దగ్గరలో కొయ్యూరు అని ఒక మండలం ఉంది, అంటే ఇది విశాఖ రీజియన్. అది
ప్రస్తుతం ఏఎస్ఆర్ డిస్టిక్ కిందకి వస్తుంది, అల్లూరి సీతారామరాజు జిల్లా కిందకి వస్తుంది. అక్కడ 3 ప్రాజెక్ట్స్ కింద 1500 ఎకరాలు మేము డెవలప్ చేయడం జరిగింది. అది క్యాష్ మొత్తం 70% క్యాషు. ఓకే. తర్వాత నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపించేది, అరే ఇంత ఇది కాకుండా మనం వేసిన 1500 ఎకరాలు కాకుండా 15,000 ఎకరాలకు పైగా క్యాష్, ఎగ్జిస్టింగ్ క్యాష్ ఉంది. ఓకే. ఫ్రూటింగ్ వస్తుంది, సంవత్సరం కోసుకుంటున్నారు వీళ్ళు. వాటిని ఏం చేస్తున్నారని నేను గమనిస్తే బయట నుంచి, వైజాగ్ నుంచో, శ్రీకాకుళం నుంచో, పలాస్ నుంచో ఈ మధ్యవర్తులు వచ్చేసి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఓకే. ఈ రా మెటీరియల్ కొనుక్కొని తక్కువ రేటు కొనుక్కు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ ఒక్కటి కూడా క్యాష్ ప్రాసెసింగ్ యూనిట్ లేదు. ఓకే. సో వై కాంట్ వీ ఎస్టాబ్లిష్ 1 యూనిట్ అనేది ఒక ఆలోచన నాకు వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత రామ్కీ ఫౌండేషన్ ఆ పని చేయకూడదు, ఎందుకంటే అది బిజినెస్, ఫౌండేషన్ బిజినెస్ చేయకూడదు. అట్లా అని చెప్పేసి వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి ఏమైనా అవగాహన లేదు. రామ్కీ ఫౌండేషన్ కేవలం తెర వెనుక నిలబడి ఒక మొదటి 2 ప్రాజెక్ట్స్ కలిపి, అంటే 500 + 500 1000 మంది రైతులతోటి ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసాం, ఎఫ్పిసి ఫామ్ చేసాం. మీరు నమ్మరు, 1000 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలు కట్టేశారు. 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి. తర్వాత మేము 20 లక్షల రూపాయలు దానికి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాము రామ్కీ ఫౌండేషన్ నుంచి. సో 30 lakhs ఆర్ అవైలబుల్ ఇన్ దేర్ అకౌంట్. వీళ్ళకి నేను ఒక రోజు వెళ్ళినప్పుడు 1 ఎకరం ల్యాండ్ కొనుక్కోని చెప్పాను. ఏది నేను ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక ఈ క్యాష్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి అని కొనమన్నా. అయితే అది 170 యాక్ట్ ఉండటం వల్ల అమ్మటానికి లేదు దాంట్లో. కానీ మన బెనిఫిషరీ ఒకతను ముందుకు వచ్చి నాది ఇస్తాను 1 ఎకరం అన్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా సంతకాలు చేసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కలెక్టర్ ఆయన అనుమతి ఇవ్వడంతో 1 ఎకరం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ పేరు మీదే కొనిపించారు, రిజిస్టర్ అయింది. ఇది ఈ ఎకరం ఐడెంటిఫై చేసినప్పుడు నేను చూడటానికి వెళ్ళాను. వెళ్తే మా అక్కడ ఉన్న మా ప్రాజెక్ట్ మేనేజర్, సార్ అది అక్కడ తుప్పల్లో ఉంది సార్, వీళ్ళకి పని లేదు సార్, వాడిది అమ్ముతానంటున్నాడు, మీరు కొనమంటున్నారు అని ఇట్లా మాట్లాడాడు. సరే చూద్దాం పదండి అంటే ఒక మట్టి రోడ్లో కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి ఒక గట్టు మీద నడుచుకుంటూ ఒక 2 ఎకరాలు దాటిన తర్వాత ఇదిగో ఇది సార్ ఈ గుంట అన్నాడు. కొనేయని చెప్పాను. అంటే ఆయన నాకు పిచ్చి చేశాడు. అది 3.5 లక్షలే చెప్తున్నారు. ఏం పర్లేదు కొనేయని చెప్పాను. కొనేశారు. ఈ కలెక్టర్ నేను చెప్పినట్టు ఆ కలెక్టర్ అనుమతితో కొనేశారు. కట్ చేస్తే ఒక 8 నెలల తర్వాత దాని పక్క నుంచి భువనేశ్వర్ నుంచి రాజమండ్రి హైవే పోయింది. దాని పక్కన సరిగ్గా దాని పక్క నుంచే, దాని పక్కన ఈ ల్యాండ్ ఉంది. ఓకే. ఇప్పుడు దాని వాల్యూ మనం మాట్లాడుకోవడానికి లేదు, అంత వాల్యూ వచ్చింది ఆ ల్యాండ్కి. సో ఆ ఎస్టేట్ కూడా ఇప్పుడు ఎవరు చెందుతుంది? ఎఫ్పిసికి చెందుతుంది. ఓకే. సో అక్కడ ఇప్పుడు ఏం చేసామంటే ఇమీడియట్గా ఒక గోడౌన్ కట్టించాం, ఒక పెద్ద షెడ్ వేయించాం. ఫస్ట్ మీ రా మెటీరియల్ మీరు కొనుక్కోండి. ఎఫ్పిసిలో బిజినెస్ మీరు ఎవరు వేరే వాళ్ళకి అమ్మకండి, మీరే ప్రొక్యూర్ చేసుకోండి. రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని కొంత క్యాష్ పెట్టుకోండి, కొని ఇక్కడ స్టోర్ చేసుకోండి, మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోండి. ఇట్లా వాళ్ళని బిజినెస్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేసాం. ఇది తొలి దశ. రెండో దశలో ఏంటి, అక్కడ ఇప్పుడు క్యాష్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి. అది కొంచెం కోట్ల రూపాయలతో పైన. ఎలాగా దానికి ఒక స్కీమ్ ఐడెంటిఫై చేసాం. ఎంఎస్ఎంఈ కింద సిడిపి అని, అంటే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఒక ప్రోగ్రామ్, అది ప్రస్తుతం వర్కౌట్ చేస్తాం. ఆల్రెడీ చాలా దూరం ప్రయాణించిన దాంట్లో కూడా ఇంకా 2-3 నెలల్లో మాకు ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నాం. అది కనుక అప్రూవల్ వస్తే ఒక ఎంఎస్ఎంఈ నుంచి దాదాపు అక్కడ కొన్ని 100 మంది కాదు 1000 మంది రైతులకి చాలా మేలు జరుగుతుందండి. అది ఖచ్చితంగా ఆ క్యాష్ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ ఇనాగ్రేషన్ జరగాలి. మీ టీం కూడా రావాలి, ఇది నా కోరిక. తప్పకుండా సార్. సో ఇప్పుడు అంతమంది రైతులకి మీరు చేదోడు వాదోడు ఉండి వాళ్ళు నడిపించబోతున్నారు. అవును.